అందరికీ నమస్కారం. కుంభరాశిలో పుట్టిన వారి లక్షణాలు: ప్రేమ, వ్యాపారం, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యక్తిత్వం, పెళ్లి ఏ విధంగా ఉంటాయో తెలిస్తే గుండె జల్లుమంటుంది. మరి కుంభరాశిలో పుట్టిన వారి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? వారి యొక్క ప్రేమ, వ్యాపార, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యక్తిత్వం ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయి? మరి అవి వింటే ఎందుకు గుండె జల్లుమంటుంది? వివరాలన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. పూర్తిగా మీకు అప్పుడే అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. కుంభరాశి రాశి చక్రంలో ఈ కుంభరాశి అనేది 11వ రాశి. ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వ్యక్తులు పొడవైనటువంటి, బలిష్టమైనటువంటి శరీరాన్ని, గుండ్రని ముఖాన్ని, చక్కని ముఖ వర్చస్సును కలిగి ఉంటారు. ఎప్పుడూ కూడా వీరు సంతోషంగా ఉంటారు, అలా కనిపిస్తూ ఉంటారు. వీరికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పనిని అనుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కార్యదక్షత, కార్యదీక్ష వదిలిపెట్టరు. మంచి చెడుని ఆలోచించిన తర్వాతే ఎప్పుడూ కూడా వీళ్ళు ఒక పనిని మొదలు పెట్టడం చేస్తారు. వీళ్ళకి ఎక్కువగా అన్యాచురల్ థింగ్స్ మీద ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. అతీంద్రియ విద్యల మీద ఎక్కువ ఆసక్తిని పెంచుకుంటారు. వీళ్ళు చేసేటటువంటి ప్రతి పనిని కూడా మనస్ఫూర్తిగా చేస్తారు. ఎలాంటి ఆశింపు లేకుండా పనులు పూర్తి చేయటం అనేది వీరి యొక్క స్పెషాలిటీ. దీని నుంచి నాకేమొస్తుంది, ఇది చేస్తే నాకేం మిగులుతుంది, ఇలా వాళ్ళు అసలు ఆలోచించరు. ఇక వీళ్ళు ఎలాంటి ఆలోచనలు ఆలోచిస్తున్నారో ఎవరికీ తెలియనివ్వరు. తమకెంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా తెలియనివ్వరు. తాము ఎప్పుడూ గుంభరంగా ఉంటారు. కుంభరాశి వారికి సహజ లాభస్థానమై అందులో పాపగ్రహాలు ఉండి ఆ దశ అంతర్దశలు వచ్చినప్పుడు ఈ విషయాలన్నిటికీ కూడా, అంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్న విషయాలకి మాత్రం భిన్నంగా ఉంటారనమాట. క్వైట్ ఆపోజిట్ లో ఉంటారు. వాళ్ళు చేసేటటువంటి పనుల్లో వైవిధ్యం ఏర్పడుతుంది. చాలా చేంజ్ అనేది మనకి కనబడుతుంది. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. ఉదాహరణకి ఏ పని చేసినా కూడా కలిసి రావడం లేదు, ప్రయోజనం లేదు. కార్యనిర్వహణలో శ్రమే ఉంటుంది, కానీ లాభాలు లేవు. పెద్దల ఆశీస్సులు లభించడం లేదు. వారి అనుకూలత నా పట్ల లేదు. ఇప్పుడు మేం పొందాల్సినటువంటి లాభాలు పొందలేక ఎప్పటికీ సమస్యల్లో కూరుకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా వారి యొక్క మనస్సులో కలిగేటటువంటి ఆలోచనలు, వారి యొక్క మనస్సు ఆలోచించేటటువంటి ప్రశ్నలుగా ఉంటాయని చెప్పుకోవచ్చు. లాభాధిపతి 6, 8, 12 స్థానాల్లో ఉన్న లాభంలో త్రికస్థానాధిపతులున్న లాభాధిపతి లాభస్థానం అశుభగ్రహాలతో, త్రికాధిపతులతో కూడి ఉన్న సంబంధాన్ని పొందిన అష్టక వర్గుల్లో దశమం కన్నా లాభంలో తక్కువ బిందువులున్నా, 24 కన్నా తక్కువ బిందువులున్న భిన్నాష్టక వర్గంలో గ్రహం దశమం వ్యయాల కన్నా తక్కువ బిందువులనిచ్చిన, 4 కన్నా తక్కువ బిందువులనిచ్చిన సాధారణంగా లాభభావ లోపాలుగా పరిగణించాలి. అందరి లాభాలను తాము దోచేసే ఉద్యోగాదులు చేయటం, పక్కవాని శ్రమను తాము ప్రత్యక్షంగా పరోక్షంగా దోపిడీ చేయటం, ఇతరులకి ఆనందం లేకుండా చేయటం, లోకానికి ఏమాత్రం తమ వల్ల లాభం లేదు అనిపించే విధమైన ప్రవర్తన, ప్రకృతిని వినియోగించుకోవడం, ప్రకృతిని కాలుష్యాదులతో నాశనం చేయటం వంటి పూర్వ కర్మల వల్ల కలిగే లోపాలు లాభాభావ లోపాలుగా కనిపిస్తాయి ఈ యొక్క కుంభరాశి వారికి. దీని యొక్క ఎఫెక్ట్ అంతా కూడా పూర్తిగా వీరికి వచ్చేటటువంటి లాభం మీద, అంటే వీళ్ళు పొందవలసినటువంటి లాభాల మీద పడుతూ ఉంటుంది. జ్యోతిర్వైద్య ప్రక్రియలో, ముఖ్యంగా ఆలోచనలు మార్చుకునే ప్రక్రియలో భాగంగా లోకానికి అందరికీ అన్ని రకాల ప్రయోజనాలు చేకూరాలి. శ్రమకు తగిన లాభాలు అందాలి. అందరూ లాభాలతో సంతోషంగా ఉండాలి. శారీరకంగా, మానసికంగా అందరికీ మేలు చేకూర్చే ప్రయత్నం చేయటం వల్ల తాము పొందబోయే లాభాలు పరిపూర్ణంగా తాము అనుభవించే అవకాశం ఉంటుంది. కర్మలను శుద్ధి చేసుకోవడానికి ఈ లోకానికి రావడమే లాభం. ఈ ప్రయోజనం కోసమే పరమాత్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండడం, ఎవరు ఏ లాభం పొందుతున్నా అవి తమకే అందుతున్నంత ఆనందాన్ని పొందటం వీరికి చాలా ఇష్టం. ఎదుటివారి శ్రమకు తగిన ఫలితాలను అందించే ప్రయత్నం, వ్యాపారదుల్లో అతి లాభాలను తగ్గించుకోవడం, వచ్చిన ప్రయోజనాలను మళ్లీ సత్కార్యాచరణ కోసం వినియోగించడం వల్ల లాభభాష లోపాలను నివారించుకునే అవకాశం ఈ యొక్క కుంభరాశి వారికి ఉంటుంది. శరీరము, మనస్సు, బుద్ధి అన్ని పూర్ణమైనవే. వీనితో ఏ పని చేసినా కూడా ఆనందమే కలుగుతుంది. అన్ని పనుల్లోనూ ప్రయోజనాలే ఉంటాయి. చుట్టూ ఉన్న ప్రకృతి వల్ల ప్రతి క్షణం ప్రయోజనాన్ని పొందుతూనే ఉన్నారు. లోకంలో అందరిలోనూ ఉన్న పరమాత్మ నాకు అందరి ద్వారా లాభాలను, మేలును, ప్రయోజనాలనే కలిగిస్తాడు అనే భావనల వల్ల లోప నివారణలకు అవకాశం ఉంటుంది. ఇలా ఈ యొక్క కుంభరాశి వారు వారి యొక్క దోష నివారణలు కూడా చేసుకుంటూ ఉంటారు. ఇక
ఈ యొక్క కుంభరాశి వారిని మనం చూసుకున్నట్లయితే కనుక ఎప్పుడూ కూడా ఇతరుల మీద ఆధారపడాలి అనేటటువంటి ఆలోచన వీరికి ఉండదు. వారి యొక్క శ్రమని ఎక్కువగా నమ్ముకుంటూ ఉంటారు. ప్రేమిస్తే ఖచ్చితంగా వారి యొక్క ప్రేమ చాలా లోతుగా ఉంటుంది. వారి ప్రేమను ఆస్వాదించటం ఇతరుల వల్ల కాదని చెప్పాలి. చాలా బాగా ఇష్టపడతారు. కానీ ఎదుటి వ్యక్తులు తమకి ఏదైనా బాధ కలిగిస్తున్నారు లేదా వాళ్ల వల్ల మనం బాధపడాల్సి వస్తుంది అనిపిస్తే మాత్రం వీళ్ళు సైలెంట్ అయిపోతారు. వాళ్లతో మాట్లాడరు. ఎప్పుడూ కూడా వాళ్ళకి దూరంగా ఉండటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టినటువంటి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క వ్యాపారంలో ఎప్పుడు లాభార్జన గురించి ఆలోచిస్తూ ఉంటారు. చేసే వ్యాపారంలో వచ్చేటటువంటి లాభాల వల్ల ఇలా ఈ యొక్క వ్యాపారస్తులు ఎవరైతే కుంభరాశిలో ఉన్నారో వారు చేసే ప్రతి వ్యాపారంలో కూడా లాభాపేక్ష అనేది కాస్త ఉంటుంది. కానీ వచ్చే లాభాల్లో ఇతరులకు కూడా సహాయం చేయాలనేటటువంటి ఆలోచన ఉండటం వల్లే వీళ్ల యొక్క వ్యాపారం ఎప్పుడూ కూడా 3 పువ్వులు 6 కాయలుగానే ఉంటుందని చెప్పుకోవాలి. కానీ ఒక్కొక్కసారి పడేటటువంటి దెబ్బ మాత్రం చాలా గట్టిగా ఉంటుంది. వీరు ఎంత కష్టపడ్డా కూడా ఆ వ్యాపారంలో వచ్చేటటువంటి లాభం వీరు తీసుకోలేకపోతారు. ఏదో ఒక రూపంలో అది ఖర్చయిపోతుందన్నమాట. ఇలా ఈ యొక్క కుంభరాశి వారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు కొన్నిసార్లు ఇబ్బంది పడతారు. ఉద్యోగం విషయంలో కుంభరాశి వారికి ఊహించినటువంటి పరిణామాలనేవి చోటు చేసుకోనేటటువంటి పరిస్థితులు వీరి యొక్క జీవితంలో ఉంటాయి. మధ్యస్థ వయసు వచ్చిన తర్వాత వీరి యొక్క ఉద్యోగంలో అనుకోని రీతిగా చాలా మంచి మార్పు చూస్తారు. ఆ మార్పు కూడా ఎలా ఉంటుంది అంటే వారి యొక్క జీవితం ఊహించని విధంగా వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ వీరికి రావటం, లేదా వీరు కోరుకున్న చోటికి వీరికి ట్రాన్స్ఫర్ రావటం కానీ, లేదంటే వీరికి ఇంక్రిమెంట్ రావటం, లేదంటే ఆ కంపెనీలోనే ఎక్స్ట్రా ఓటీస్ లాంటివి పడడం, ఓవర్ డ్యూటీస్ చేయటం, దానివల్ల వీళ్ళకి చక్కగా అమౌంట్ రావటం, ఇలా ఉద్యోగం చేసేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఉద్యోగం నుంచి కూడా మంచి లాభాలు పొందుతారు. ఇక కుంభరాశి వారి యొక్క ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే వారి యొక్క ఆరోగ్యం ఎప్పుడూ కూడా 4 రోజులు బాగుంటే 5వ రోజున ఇబ్బంది పెట్టేదిగా ఉంటుంది. ఎక్కువ శాతం వీళ్ళు తలనొప్పి, నడుము నొప్పి లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. ఉదర సంబంధమైనటువంటి వ్యాధులు కుంభరాశి వారిని ఎక్కువగా వేధిస్తూ ఉంటాయి. దానివల్ల వీళ్ళు అనవసరమైనటువంటి ఇబ్బందులకి గురవుతారు. కాబట్టి ఆహార నియమాలను పాటించడం, వ్యాయామాలను చేయటం లాంటివి చేస్తూ ఉంటే ఈ యొక్క కుంభరాశి వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. ముఖ్యంగా ఉదర సంబంధమైనటువంటి సమస్యల నుంచి. ఇక వీరి యొక్క వ్యక్తిత్వం చాలా చాలా పాజిటివ్ గా ఉంటుంది. ఎప్పుడూ ఎదుటివారు వీరి వంక చూసి ఖచ్చితంగా వీరి వల్ల మనం నేర్చుకోవాలి అనుకునే విధంగా ఉంటుంది. ఈ యొక్క పెళ్లి విషయంలో చూసుకున్నట్లయితే కుంభరాశిలో పెళ్లిళ్లు కాక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి త్వరలోనే పెళ్లయ్యేటటువంటి సూచనలు ఉన్నాయి. కుంభరాశి వారికి సమయానుకూలంగానే పెళ్లి జరుగుతుంది. అంటే వయసు దాటిపోవటం కానీ, లేదా వయసుకి ముందుగానే పెళ్లి అల్లవటం లాంటివి జరగవు. కరెక్ట్ ఏజ్ కే వీళ్ళకి పెళ్లి జరుగుతుంది. అయితే కొంతమందికి మాత్రం, కొన్ని నక్షత్రాల వారికి మాత్రం కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది అంతే తప్ప కరెక్ట్ టైంకే వీళ్ళకి పెళ్లి అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించి గుండె జల్లుమనే వార్తలు ఏంటి అంటే వీరి యొక్క ప్రేమ విషయంలో వీరు గట్టి దెబ్బ తింటారు. వీళ్ల ప్రేమను వీళ్ళు చక్కగా బాగుంది అనుకున్న టైంలోనే పెళ్లి వైపుకి మరల్చుకుంటే కనుక ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ల పెళ్లి అనేది సాగిపోతుంది. లేని పక్షంలో ప్రేమ వికటించేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎందుకంటే ప్రేమించిన వారి మధ్యలోని అనవసరపు తగాదాలు రావడం వల్ల వీళ్ళు ఆ ఇబ్బందుల్ని వీరు ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి ప్రేమ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రేమించిన వ్యక్తి మీకు అనుకూలంగా ఉన్న సమయంలోనే పెళ్లి వైపుకు మరల్చుకునే ప్రయత్నం చెయ్యండి. పెద్దలని ఒప్పించుకుని చేసుకునే పెళ్లికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఏమాత్రం కూడా ప్రేమ వ్యవహారాల జోలికి వెళ్లకుండా ఉండడమే చాలా మంచిదని చెప్పవచ్చు. ఇలా ఈ యొక్క కుంభరాశి వారికి అనేక విధాలుగా వీరి యొక్క జీవితం అనేది ఉండబోతోంది. ఇక అదే విధంగా కుంభరాశి వారు నిత్యం శివారాధన చేస్తూ ఉండడం మంచిది. శివుని ఆరాధిస్తూ ఉండడం, శివునికి ఎప్పుడూ జలాభిషేకం లేదా నిత్య దీపారాధన చేస్తూ ఉండడం మంచిది. శివ పంచాక్షరిని ఎప్పుడూ కూడా మనసులో స్మరిస్తూ ఉండడం వల్ల కుంభరాశి వారికి వచ్చేటటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పవచ్చు. ఎట్టి పరిస్థితుల్లోనూ కుంభరాశి వారు మాత్రం ఒక పనిని అస్సలు చెయ్యకండి. అదేంటి అంటే శనివారం రోజున ఎవరి దగ్గర నుంచి ఏ వస్తువుని తీసుకోకండి. అసలు ఏదైనా సరే తీసుకోకుండా ఉండడం చాలా మంచిది. ఇచ్చే పద్ధతిలో ఉండండి తప్ప తీసుకునే పద్ధతిలో అస్సలు ఉండకండి అని చెప్పవచ్చు. డబ్బు, ధనం అంటే మనకి రావాల్సినటువంటిది ఏదైనా పాతవి పెండింగ్ ఉంటే తప్పకుండా దాన్ని తప్ప ఇంకా ఏది కూడా మనం తీసుకోవడం అనేది చేయకుండా ఉండటం వల్ల శనివారం రోజున వచ్చేటటువంటి దోషాలు అన్ని కూడా నివారించబడతాయి. వాటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోగలుగుతారు.
శుభం. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి.